రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు. షలోమ్. అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ప్రత్యేకంగా ఈ 7 సంఘాలకి ఎందుకు ఉత్తరము రాయటం జరిగిందంటే, పత్రికలు రాయటం జరిగిందంటే, ఈ ప్రాంతముని శేషించువాడు లోకముకి ఒక నాయకుడిగా, అధిపతిగా ఉండగలుగుతాడు. కాబట్టి ఈయన ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ కలుగుతుంది వరల్డ్కి. సో అందుకనే సాతానుడు కూడా పెర్గమం అనే స్థలంలో తన హెడ్ క్వార్టర్స్ని నియమించుకొని అక్కడ నుండి ఈ 7 సంఘాల మీద ఆధిపత్యం వహించడానికి చూశాడు. కానీ అందులో 2 సంఘాలు మాత్రం లోబడలేదు. ఎవరు ఆ 2 సంఘాలు? ఎఫెసస్లోని ఉన్న సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే, మొదటిగా ఉన్న ప్రేమ ఇప్పుడు మీలో లేదు అన్నాడు. చాలాసార్లు మనం రక్షింపబడిన దినములు జ్ఞాపకము చేసుకునే ఎడల చాలా ఏదో ఒకటి చేసేయాలి అనే ఒక ఆశతో సంఘానికి వస్తాం. ఏం చేస్తాం? ఆ తర్వాత మెల్లిమెల్లిగా అదే కుర్చీలో కూర్చొని చచ్చిపోయేదాకా మనం జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ప్రారంభంలో ఉన్న తృష్ణ ఎందుకో సంవత్సరాలు కొలిది తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఆశ సంఘము కోసము, దేవుని కోసము, సువార్త కోసము, రాజ్యము కోసము ఉన్న ఆశ తగ్గుతూ పోతుంది. ఎఫెసస్ కూడా ఇదే ప్రాబ్లం. ప్రారంభంలో ఎంతో గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడు అదే అంటున్నాడు, ఆ ప్రారంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు మీలో కనిపించటం లేదు. ఆ తర్వాత 2వ సంఘానికి దేవుడు పత్రిక రాశాడు. ఏమిటి ఆ సంఘము? స్మిర్నా సంఘం. స్మిర్నా సంఘంకి దేవుడు ఏమంటున్నాడు? మీకు శోధనలు ఉన్నాయి. బయట నుండి వారు యూదుల ద్వారా శోధింపబడుతున్నారు, పర్సిక్యూట్ చేయబడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే సహించమంటున్నాడు, సహనము ఓర్పు కలిగి ఉండమంటున్నాడు. సహజంగా ఏమవుతుందంటే, సంఘాలకి పర్సిక్యూషన్ జరిగినప్పుడు కొంతమంది సంఘాలని విడిచి ఆ సంఘములో ఎక్కడైతే పర్సిక్యూషన్ ఉంటుందో ఆ స్థలముని విడిచిపెట్టి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో సంఘస్థులు ఆ స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. కానీ సంఘ కాపరితో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఈ శోధనలు ఎదుర్కొంటాము, ఈ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టిపోము అనేవారు చాలా తక్కువ. స్మిర్నాలో అలాంటి మనసు కలిగిన వారు ఉండేవారు. 3వ సంఘం మనము చూస్తే పెర్గమము సంఘము. పెర్గమము సంఘం గురించి దేవుడు పెద్దగా మంచి విషయాలు చెప్పినది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు నివసిస్తున్నారని దేవుడు చెప్పాడు? సాతానుడు అక్కడ నివసిస్తున్నారు. వేర్ సేటన్ హ్యాజ్ హిస్ థ్రోన్, ఆయన సింహాసనము ఆ స్థలములో ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తున్నాం. మీరు అక్కడ ఏమంటాడు పెర్గమం సంఘంలోని? మీ విశ్వాసముని మీరు విడిచిపెట్టలేదు. ఆంతిపస్ మై ఫెయిత్ఫుల్, ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఒక స్మాల్ సర్వెంట్ గురించి మెన్షన్ చేయబడింది. యాంటిపస్ గురించి మనకి పెద్ద విషయాలు బైబిల్లో ఎక్కడ కూడా మనకి వ్రాయబడలేదు. కానీ దేవుడు అలాంటి ఒక సేవకుడిని కూడా గుర్తిస్తున్నాడు. చూడండి, అంటే ప్రతి మనిషిని దేవుడు గుర్తిస్తాడు. ప్రతి సంఘానికి పత్రికలు దేవుడు ఏమంటాడు? మీ క్రియలు నేను తెలుసా దేవుడికి మీరు చేస్తున్న క్రియలు. ఇప్పుడు సహజంగా దేవుడు ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అయినా అంటాడు. లేకపోతే 2వ మాట ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా. ఈ రెండిట్లో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము మన విశ్వాసములు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. సోమరులుగా ఉన్నారా దేవుని సంఘములో? సంఘానికి వస్తున్నారు, సజీవులుగా కనిపిస్తున్నారు, కానీ మృతులుగా మీరు బ్రతుకుతున్నారా? ఆత్మీయత లేకుండా బ్రతుకుతున్నారా అనే విషయము కూడా దేవుడు మనల్ని చూసుకోమంటున్నాడు. బయటికి మన సంఘము సజీవమైన సంఘము కానీ కనిపిస్తుంది, కానీ క్రియల విషయంలో మనం మృతులుగా ఉన్నాము.
ఆ విషయము కూడా దేవుడు, అందుకని దేవుడు ఏమంటున్నాడు ప్రతి పత్రికలో ప్రతి సంఘానికి, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆ తర్వాత పెరగమం గురించి ఏమన్నాడు, నికొలాయితీయుల గురించి దేవుడు మాట్లాడాడు. అంటే భ్రష్టు పట్టించేవారు, ఇప్పుడు సంఘము ఎంత బయట నుండి పర్సిక్యూట్ అయినా కూడా సంఘానికి ఏం కాదు, అది ఎదుగుతూ పోతుంది. సంఘముని ఎవ్వరు తీసివేయలేరు, ఒక యేసు తప్ప. సంఘముని తెరిచేదే యేసు, సంఘాన్ని మూసేది కూడా యేసు. ఈరోజు అనేక సంఘాలు మూతబడ్డాయంటే దేవుడు ఆ సంఘం యొక్క దీపస్తంభముని ఆర్పివేయటం వలనే సంఘాలు మూతబడ్డాయి. కానీ కొన్ని సంఘాలు వర్ధిల్లుతున్నాయంటే అందులో వీటిలో కొన్ని లక్షణాలు కలిగిన వారు దేవుడు అంచె దినములో లెక్క వారి క్రియలు చెప్పిన వారికి అడగబోతున్నాడు. రైట్. సో ఇంకొక మాట ఏమంటున్నాడు, చెవు కలిగిన వారు వినును అంటున్నాడు. రైట్. ఏమంటున్నాడు, ఆత్మ ఏదైతే సంఘములకి చెప్తున్నదో చెవులు కలిగిన వారు రానన్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచుచున్నావు. యెజబెల్ అనే స్త్రీ, యెజబెల్ ఆత్మ అని మనం అంటూ ఉంటాం. అంటే ద స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, ఫార్నికేషన్, ప్రాస్టిట్యూషన్, వ్యభిచారము కలిగిన ఆత్మ, వ్యభిచారము పనులు చేయించే ఆత్మ ఎక్కడున్నదంట, ఆ సంఘంలో ఉన్నదంట. లాస్ట్ టైం కూడా చెప్పినాను, మనం కొన్నిసార్లు కొన్ని దైవజనరాలను మనం చూసినప్పుడు కూడా, అంటే మన దేశంలో కాదు, మన దేశంలో మన సాంప్రదాయాలు చాలా కట్టుబట్టు అన్నీ బాగుంటాయి, తలకి ఇవన్నీ వేసుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో అవి పాటించరు. కొన్ని దేశాల్లో కొంతమంది సేవకులను చూస్తే భయం వేస్తుంది. రైట్. సో జెజబెల్ ఆత్మ, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఎక్కడ వర్జీనియాలో రాక్ చర్చ్ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసిన పాస్టర్ వ్యభిచారంలో పట్టుబడి సంఘము నుండి వెలివేయబడ్డాడు. రైట్. జైల్లో ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు. సో ఈ జెజబెల్ ఆత్మ అనేది సంఘముల్లోకి వచ్చేసి ఉన్నది. నేను చెప్పిన అక్రమ సంబంధాల గురించి చెప్పాను. పెళ్ళయినా కూడా భార్య మీద మనసు లేకుండా పరాయి స్త్రీ మీద మనసు, అలాగే భర్త మీద మనసు లేకుండా పరాయి పురుషుని మీద మనసు పెట్టుకోవటం, ఇలాంటివి సంఘములోనే జరుగుతున్నాయి. కొరింథీ సంఘములో కూడా ఒక ఉదాహరణ అపోస్తలుడైన పౌలు ఇచ్చాడు. అక్కడ మరీ దారుణం అండి, ఏ భేదము లేదు, తల్లి కుమారుడికి కూడా భేదము లేకుండా అంత నీచంగా ఇన్సెస్ట్ అంటాడు అనమాట. భయంకరమైన రోజుల్లో పౌలు సేవ చేశాడు. రైట్. అలాంటి వారు కూడా, అంటే ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ యొక్క నాన్నగారు సహోదరుడు పిల్లలని నా అక్క కానీ నా చెల్లి కానీ అవుతుందని చూడకుండా మోహము, సొంత కుటుంబాల్లోనే చెల్లెలు అవుతుంది వరుసకి, కానీ ప్రేమలో పడతారు. ఎన్ని కుటుంబాల్లో జరగలేదండి, జరుగుతున్నాయి కదండి. మళ్ళీ క్రైస్తవుల్లోనే అన్యుల విషయాల్లో కూడా జరుగుతున్నాయి, వాళ్ళ విషయాలు అవసరం లేదు. సొంత అన్ననే ప్రేమించటం, సొంత చెల్లినే ప్రేమించటం, సొంత ఇది ఎక్కడ ఆచారాలు రా బాబు అని నాకు అనిపిస్తుంటాయి. సో ఇవన్నీ ఇలాంటివి ఆ సంఘములో ఉన్నందుకు దేవుడు ఆ సంఘాన్ని గద్దించాడు. ఇప్పుడు మనము సార్డిస్ సంఘానికి వద్దామండి. ఈ సార్డిస్ సంఘము మనము చూస్తే ఇది 30 మైలుల దూరము, థియేటర్ సంఘానికి 30 మైళ్ళ దూరంలో ఇది ఉండేది. ఇందులో ఏమిటంటే కార్పెట్స్ ఇండస్ట్రీ, వరల్డ్లోని మంచి కార్పెట్స్ ఈ సార్డిస్ అనే ఈ యొక్క పట్టణము నుండి బయలుదేరమంటాయి. ఇట్ వాజ్ అ ఫ్లరిషింగ్ కార్పెట్ ఇండస్ట్రీ. రైట్. అండ్ ఇంకొకటి చాలా ఏముంది, ధనవంతులు ఉండేవారు. చూద్దామండి ఏమంటున్నాడు సార్డిస్ సంఘము గురించి దేవుడు. 3వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుకుందాం. సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు నా దేవుడు అంటే సంపూర్ణంగా నాకు కనబడలేదు. సంపూర్ణంగా కనిపిస్తున్నాయా దేవుని దృష్టికి? క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక
జాగారూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. మిగిలింది కాస్తనైనా కాపాడుకో అంటున్నాడు దేవుడు. ఇప్పుడైనా మెలకువగా ఉండి ఆ ఉన్న కాస్త బలమునైనా కాపాడి నువ్వు కాపాడుకొని సంఘములో ఏదైనా చెయ్యి అంటున్నాడు దేవుడు. లేకపోతే సంఘములో నుండి మనల్ని బయటికి పంపిస్తాడు. మన సంఘం యొక్క దీపస్తంభముని చెప్పాలి. సంఘముగా మనం ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. ఎలాంటి పనులు మనం చేయాలి సంఘంగా? మీలో ఎవరైనా చెప్పాలి నాకు. అరే మౌనంగా ఉంటారేంటబ్బా? ఏం చేయాలి సంఘంగా? ప్రేమించాలి. ఇతరుల్ని మనము మనకన్నా యోగ్యులుగా ఎంచాలి. పెద్దవారు తెల్ల వెంట్రుకలు వారు మన మధ్యలోకి వస్తే నిలబడి వారికి నమస్కారము చేయాలి. మర్యాద, క్రమశిక్షణ, ఇంకా దాతృత్వము, అంతేనా? దయాలత్వము, ఇంకా చెప్పాలి. చదువుకుందాం. నీవేలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. ఉపదేశములు విన్నావు, జ్ఞాపకము చేసుకో. ఎలా విన్నావో అసలు విన్నారా లేదా దేవునికే తెలియాలి. ఏమంటున్నాడు? మళ్ళీ చదువునానా. నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసు. మనం పొందిన పశ్చాత్తాపము సరిపోతుందా? మన బ్రతుకులను బట్టి, మన ఆత్మీయ స్థితిని బట్టి నిజంగా పశ్చాత్తాపం ఉందా మనలో? మీ ప్రార్థన జీవితమును బట్టి, సంఘములో మీ ప్రవర్తనను బట్టి, సంఘ క్షేమము కోసం మీకున్న ఆలోచన ఏమైనా పశ్చాత్తాపం ఉన్నదా అని దేవుడు మన సంఘాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. నా ఆశ ఏమిటి? మరొక సంఘం కట్టాలి. దేనికోసము? వారికి కూడా మీరు ఏ విధంగా వింటున్నారో ఈ మాటలు వారికి కూడా వినిపించాలనే ఆశతో మాత్రమే. కానీ నా ఆశను మీ భారంగా మీరు తీసుకోలేనందుకు బాధపడ్డాను అంతే. అంతగానే నేను చేసింది, దూషించింది కానీ మీ గురించి చెడుగా ఆలోచించింది మాత్రం నా హృదయంలో ఏం లేదు. అందరి కోసం ప్రార్థన చేసి, ప్రభువా వారికి నా భారము, నా దృష్టి ఏదైతే నువ్వు నాకు ఇచ్చావో ఆ దృష్టిలో వారు పాల్గొని ఆ భారము కలిగి వారు కూడా నాకు తోడుపడినట్లుగా మనసు మా సంఘస్థులకి ఇవ్వమని నేను ప్రార్థన చేసి అంతే. దేవుడు అట్టు మనసు మీకు అనుగ్రహించును గాక. చదువునాను. నీవు జాగారూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీద. దొంగ దేనికి వస్తాడు చెప్పాలి? దేవుడు అంటున్నాడు, నేనే దొంగని. దొంగ వలె ఎందుకు వస్తాడు? మీ దగ్గర ఉన్న కాస్తది కూడా తీసివేయటానికి, ఎక్కువగా ఉన్నవాడికి ఇంకా అధికముగా ఇవ్వటానికి, తక్కువగా ఉన్నవాడికి ఆ తక్కువ కూడా తీసేయటానికి దొంగ వలె వస్తున్నాడంట. దొంగ ఎందుకు వస్తాడు? దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము కలిగించుటకు వస్తాడు. అమ్మా, మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే అన్ని చోట్ల నాశనం కలిగించింది ఎవరు? సైతానుడా దేవుడా? చెప్పాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసింది ఎవరు? సైతానుడా దేవుడా? మందిరము ధ్వంసం చేయించే అనుమతి ఇచ్చింది సైతానుడా దేవుడా? ఎందుకు మందిరంని ధ్వంసం చేయించినాడు? అక్కడ దేవుడికి అర్పించవలసిన అర్పణలు, ఇవ్వవలసిన ఆరాధన ఇవ్వకుండా అన్యమతస్థులు ఆచారాలు మందిరములోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించారు. కాబట్టి ఏ ఆలయం అయితే గొప్పగా నియమింపబడ్డదో సొలొమోను ద్వారా ఆ మందిరమునే దేవుడు కూల్చి, మందిరము అనుమతి ఇచ్చింది సొలొమోనుకి దేవుడే. మందిరం యొక్క దీపస్తంభముని ఎంత గొప్పగా కట్టారో తెలుసా సొలొమోను మందిరము? ఎంత వైభవంగా నిలిచిందా? ఏ మందిరములో అయితే ఆయన మహిమ దిగి వచ్చిందో ఆ మహిమ తీసివేసి ఆ దీపస్తంభముని దేవుడు ఆర్పేశాడు.
ఐగుప్తులో తెగులు తెచ్చింది సైతానుడా దేవుడా? చెప్పండి. దేవుడు వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, మీ బ్రతుకులు మారకపోతే దొంగ వలె వస్తానంటున్నాడు. మీ దగ్గర ఉన్నది కాస్త కూడా తీసివేస్తాను, నాశనానికి పాత్రులుగా మీరు అయిపోతారంటున్నాడు దేవుడు. హెచ్చరిస్తున్నాడు పదే పదే. మీరు మారు మనసు కలగకపోతే నిత్య నరకమే, నిత్య నరకమే, మరి వేరే ఏ మార్గము లేదు. క్రైస్తవులారా మేలుకోండి. మీకున్న కాస్తంత బలము కూడా చనిపోయే ముందు మేలుకోమంటున్నాడు, మేలుకోమంటున్నాడు దేవుడు. వినండి ఆయన మాటలు, ఆయన ఉపదేశములను విని గైకొని మారు మనసు కలిగి మరలా ఆయన యొద్దకి దేవుడు రమ్మంటున్నాడు. చదువు నాన్న. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చదను, ఏ గడియను నీ మీదకి వచ్చదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. కానీ ఎంత అద్భుతమైన మాట, చదువు నాన్న. సార్దిస్ లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. ఎంత అద్భుతమైన మాట అండి. సార్దిస్ సంఘములో అంట ఇక్కడ యాక్టివిటీ ఉన్నది కానీ యాక్షన్ లేదంట. ఫాస్టింగ్ ప్రేయర్ అనే ఒక యాక్టివిటీ ఉన్నది, యూత్ మీటింగ్ అనే ఒక యాక్టివిటీ ఉన్నది, విమెన్స్ మీటింగ్ అనే ఒక యాక్టివిటీ ఉన్నది, కానీ అందులో చెప్పాలి యాక్షన్ లేదు. ఎవరు పాల్గొనరు, ఎందుకంటే బిజీ బాబులందరూ. రైట్, చాలా బిజీ. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? అందులో ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి మీరు పనిచేసే స్థలంలో? చెప్పాలి. ఉన్నారా? 90% విశ్వాసులు ఉన్నారా? అయినా అక్కడ చేస్తాం కానీ సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం పని చేయం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తున్నాడు దేవుడు. డబ్బులు అడగటం లేదు, మా చేత మళ్ళీ చాకరీలు చేయమంటున్నాడు, అందుకని మేము చేయము. మొదటిలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఎన్ని విధాలుగా మనం పశ్చాత్తాపపడాలి సంఘమా. మారు మనసు సరిపోదమ్మా, మనం పొందుకున్న మారు మనసు సరిపోదు నాన్న. మన జీవితాలు సమర్పించుకోవాలి. బ్రతుకుటైతే క్రీస్తే, చావైన మేలు అన్నట్టుగా సాక్ష్యము కలిగి మనం జీవించినట్లుగా కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చదువు నాన్న. ఏముంటుంది? యాక్టివిటీ ఉన్నది కానీ యాక్షన్ లేదు, మోషన్ ఉంది కానీ మూవ్మెంట్ లేదు, ప్రమోషన్ ఉంది కానీ ప్రోగ్రెస్ లేదు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు కనిపించాలని ఆశపడతాడు. ఎక్కడ వాడు క్లిప్పింగ్ దొరుకుతుందో, ఎక్కడ వాడు ఫోటో దొరుకుతుందో సోషల్ మీడియాలో ఏం చేస్తారు? చెప్పాలి, ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్. బట్ దెర్ ఈస్ నో ప్రోగ్రెస్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. సోషల్ మీడియాలో కనిపించాలి, ప్రమోషన్ చేయాలి, ఆత్మీయతలో ప్రోగ్రెస్ మాత్రం ఉండదు వాడు బ్రతుకుల్లో. ఉన్నారు సంఘములో, తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రమోషన్ కావాలి కానీ ప్రోగ్రెస్ ఉండదు ఆత్మీయతలో. చదవండి అమ్మా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం. జయించువాడికి దేవుడు ఏమిస్తున్నాడు? రెండు విషయాలు. ఏమిస్తున్నాడు? తెల్లని వస్త్రములు. వస్త్రం. తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యం అంటే దేవుని క్రియలకి సాదృశ్యం. అండ్ రెండోది, జయించువాడికి ఏమిటి ఇస్తున్నాడు దేవుడు? జీవపు గ్రంథములో వాడు పేరు, అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. హల్లెలూయా. మనం చూద్దామండి, జీవపు గ్రంథము పాత నిబంధనలోనే ఉన్నదా లేకపోతే కేవలం కొత్త నిబంధనలోనే ఉన్నదా? ఉన్నదా? పాత నిబంధనలో ఒకసారి చూడండి, 32వ అధ్యాయం నిర్గమకాండము 32వ వచనము. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానను. బా, ఎంత గొప్ప సేవకుడండి. వారు పాపములను పరిహిస్తే సరే, క్షమించకపోతే నా పేరు కూడా ఆ జీవపు గ్రంథము నుండి తీసివేసి నన్ను కూడా వారితో నాశనానికి పంపించేసని అడిగిన ఏకైక సేవకుడు ఎవరన్నా అంటే అది మోషే. ఏం మనసు రాది బా, ఎంత గొప్ప మనసు.
ఉన్నదండి మనకు ఆ మనసు? తండ్రి, నా సంఘములో నాయన, నా సంఘములో ఉన్న వారు పాపములు మీరు పరిహరించి వారిని క్షమించకపోతే నా పేరు కూడా జీవపు గ్రంథము నుండి తుడిచివేయమని ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నదా మీకు ఆ మనసు అని అడుగుతున్నాను. ఉన్నదా ఈ ప్రేమ దేవుని బిడ్డల కోసము, దేవుని కుటుంబము కోసము, దేవుని సంఘము కోసం? ఇలాంటి మనసు ఉన్నదా? ప్రభువా, నువ్వు మా సంఘములో ఉన్న వారిని క్షమించకపోతే, వారి పాపముని నువ్వు పరిహరించకపోతే నా పేరు కూడా తీసేసాయి ప్రభువా జీవపు గ్రంథము నుండి. ఆ మనసు నీకున్నదా? అలాంటి ఆత్మ నీలో ఉన్నదా? రెండో మాట చూడండి, కీర్తనలు 69వ కీర్తన 28వ వచనములో, ఎవడు ఉద్యోగం పోతే నాకేంటి ప్రభు, నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వు ప్రభు. ఏమిటి, అంతేనా? నాకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగమే ఇవ్వు ప్రభు, ప్రైవేట్ ఉద్యోగాలు వద్దు. ఏం కావాలి చెప్పాలి. ఇవన్నీ అడుగుతాము కానీ నాయనా, నా కుటుంబము పాపాన్ని నువ్వు పరిహరించకపోతే, వారు నశించిపోతే నేనెందుకు బ్రతికి ఉండి లాభం? నా పేరు కూడా ఆ గ్రంథము నుండి తీసేసేయి అని నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసే మనసు నీకుందా? నా స్నేహితులు భ్రష్టు పట్టి పాడైపోతున్నారు, వారు ఆత్మలు నశించిపోతున్నాయి. వారు నశించిపోయి నేను బ్రతకటం వల్ల, నేను పరలోకం రావటం వల్ల నాకు ఏమి సంతోషం ప్రభువా? నా పేరు కూడా తీసేసే ప్రభువా నీ జీవపు గ్రంథము నుండి. ఉందా ఈ మనసు సంఘమా మనకి? చూడు నన్ను ఏమంటున్నాడు, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. దావీదు అడుగుతున్నాడు ఏమని? వారి పేర్లు జీవపు గ్రంథములో నుండి తుడుపు పెట్టుము, తుడుపు పెట్టేసే అంటున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. హల్లెలూయా. ప్రారంభము నుండి అంతం వరకు ఎవరు పేర్లు గ్రంథములో ఉంటుందో వారే దేవుని మహా ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుకొనుదురు. చదువునా? లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనము. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అది ఏమిటి? దెయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి. చాలామంది ఏమిటి, మీకు తెలుసు, అద్భుతాలు చేస్తాం మా సంఘంలో, రండి, దెయ్యములు మాకు లోబడతాయి, రండి, మీలో ఉన్న దెయ్యములు. ఈ విషయమై సంతోషించకండి, మీ పేరు జీవపు గ్రంథములో లిఖింపబడిందని సంతోషించండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయాలు. హెబ్రోలుకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనము. అంటే బైబిల్ అంతా ప్రారంభము నుండి అంతము దాకా ఏమంటుంది? జీవపు గ్రంథము గురించి మాట్లాడబడుచున్నది. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. మనం చూసాము పరిశుద్ధ గ్రంథములో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకము గురించి చెప్పబడి ఉన్నది? జీవపు గ్రంథము గురించి. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవి కలిగిన వాడు
వినును గాక. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘానికి వద్దామండి. ఫిలదెల్ఫియా సంఘములో దేవుడు ఏ నింద కూడా మోపలేదండి. 7 సంఘాల్లో ఏకైక సంఘం ఏదైనా ఉందంటే, దేవుడు నింద మోపని సంఘం ఏదైనా ఉందంటే అది ఒక్క ఫిలదెల్ఫియా సంఘము. ఏమిటి ఆ సంఘం యొక్క గొప్పతనం మనం చూద్దామండి. ఒకసారి బైబిల్లో చదువుదాం నాన్న. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక డోర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అది డోర్? ఒకసారి చదువునానా, 7వ వచనం ఒకసారి చదువునానా. సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకంగా ఫిలదెల్ఫియా గురించి ఎందుకు రాయబడిందంటే, ఆయన ఏమంటున్నాడంటే, I know your deeds. See, I have placed before you an open door that no one can shut. I know that you have little strength. నీకు బలము తక్కువ ఉన్నా కూడా భలే సహిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు, సహనము కలిగి ఉంటున్నావు. ఆ ఉన్న బలముతోనే నీ నిరీక్షణను పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నందుకు ఇదిగో నేను నీ ఎదుట ఒక ద్వారము తెరిచి ఉన్నాను. ఆ ద్వారము ఎవ్వడు ఎన్నడూ ముయ్యలేని ద్వారము. హల్లెలూయా. అందుకనే అంటాను, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించనేరడు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే పరలోకములో ప్రవేశించును. చదువుదాం నాన్న. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించి, క్రైస్తవులే అని చెప్పుకుంటూ క్రైస్తవులుగా కాకుండా జీవించేవారు ఉన్నారు. అక్కడ యూదులు, ఇక్కడేమో నామకార్థపు క్రైస్తవులు ఉన్నారా మన మధ్యలో? ఎవరైనా ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు మీలో ఉన్నారా? అలాంటి ఉన్నారా? చెప్పండి, మీరు ఎలాంటి క్రైస్తవులు? ఎలాంటి క్రైస్తవులు? మనం సంఘము కోసము ప్రాణము పెట్టే క్రైస్తవులా? చెప్పాలి. ఆదివారము పని ఉన్నా కూడా నాకు అలాంటి పని వద్దు, మానుకొని నాకు దేవుని ఆలయములో 1 దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. తండ్రి, నీ ఆలయము ఆవరణములో నేను ఒక డోర్ కీపర్గా పని చేయటం మేలు అనుకునే క్రైస్తవులుగా మీరున్నారా? ఏమంటున్నాడు చూడండి. బైబిల్ గ్రంథములో 4 తలుపులు ఉన్నాయండి. ఆ 4 తలుపులు క్లుప్తంగా నేను చెప్తాను. ఒక తలుపు దేవుడు సర్వీస్ కోసం తెరుస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను ఒక తలుపు తెరిచి ఉన్నాను. దట్ ఈస్ ద డోర్ ఆఫ్ సర్వీస్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.